జరిగింది. మాకు గత 8 నెలల నుండి పెరిగిన 2000 వేతనం ఇవ్వడం జరుగుతలేదు. గుడ్ల పైసలు 8 నెలల నుండి గుడ్ల పైసలు ఇవ్వడం జరుగుతలేదు. 9-10 పైసలు ఇవ్వడం జరుగుతలేదు. ఈరోజు రోడ్డు మీద మధ్యాహ్న భోజన పొలం వచ్చి రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇస్తామని చెప్పి ఇవ్వకుంటుండి అక్షయ పాత్రకి ఇస్తాం. ఈరోజు స్కూళ్ళల్లో వండకుండా బిల్లులు వస్తలేవు అని చెప్పి వండకుంటూ ఉండడం వల్ల అక్షయ పాత్రకి ఇస్తామని చెప్తున్నారు. ఇదే మీ న్యాయమో మాకు అర్థమైతలేదు. మేము 22 ఏళ్ల నుండి వండుతుంటే మధ్యాహ్న భోజన కార్మికులని ఈరోజు రోడ్డు మీద కూర్చోబెట్టి మమ్మల్ని మాకేమీ న్యాయం చేయకుండా ఏం విషయాలు పట్టించుకోకుండా మేము మన సీఎం రేవంత్ రెడ్డి గిట మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన దాని మీద ఏం విషయం చెప్పకుండా జరుగుతుంది. ఇవాళకి మేము 5 రోజులు ఇచ్చి గిట ఇప్పటికీ మా గురించి ఏం మాట్లాడతలేడు. మేము ఒంటి మీద ఉన్న బంగారం కుదబెట్టేసి చేత కాకుండా ముసలోళ్ళు అయినా మాకు పర్మనెంట్ అవుతుందేమో, ఏమైనా గుర్తింపు కార్డు ఇస్తారేమో, మాకు ఏమైనా జరిగితే అది గుర్తింపు కార్డు ఇచ్చి హాస్పిటల్లో అయినా ఏమైనా జరిగితే ప్రమాణమైన ఏదైనా జరుగుతా గిట్ట ప్రమాణ భీమా అనేది గిట్ట లేకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 20 ఏళ్ళ నుండి వండుతున్నామే. ఈరోజు 40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల పైన ఉంది. చేతగాని ఏజ్లో ఈరోజు మమ్మల్ని తీసేస్తాము, అక్షయ పాత్రకి ఇస్తామని చెప్తున్నారు. అక్షయ పాత్రకి ఇస్తే మేము 1000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈరోజు మేమే కాదు, మా కుటుంబాలతో సహా మా పిల్లలు మేము రోడ్ల మీద పడవలసింది వస్తుంది. అంటే మేము గవర్నమెంట్ స్కూళ్ళలో వండి పెట్టే పేద పిల్లలకు వండి పెట్టే తల్లుల మేము మధ్యాహ్న భోజనము ఈరోజు మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడితే మా పరిస్థితి ఏంది? మాకేం న్యాయం చేస్తుందో గవర్నమెంట్ వాళ్ళు చేయాలి. ఇప్పటికీ 8 నెలల నుండి బిల్లు రాకుండా మేమైనా మా చేతి నుండి వండి పెడుతున్నా గిట్ట మేము అక్షయ పాత్రకి ఇస్తామని చెప్తే మేము మేము ఇంకే విధంగా మమ్మల్ని హింసిస్తున్నారు. అంటే వెళ్ళిపోండి అని డైరెక్ట్ చెప్పలేకుండా ఈ విధంగా బాధలు పెడుతుంటే ఇది ఏదైనా కరెక్ట్ అయినా? ఇవాళ రేపు కమిషన్ చేతి నుండి పెడితేనే ఏదైనా జరుగుతుంది. అంటే బయట హోటల్కి పోయి అన్నం తినాలన్నా మనం డబ్బులు పెట్టి తింటాం. అయినా ఖాళీ గవర్నమెంట్ నుండి బియ్యం ఇస్తే ఆ బియ్యం ఒక్కటి ఇస్తే మేము గుడ్లు మన కూరగాయలు అన్నీ తీసుకొచ్చి మేము వండి మంచిగా పెడుతుంటే మమ్మల్ని పట్టించుకుంటలే గవర్నమెంట్ అనేది. అసలు కొత్త గవర్నమెంట్ వాళ్ళు మనం పట్టించుకోకుండా మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. సార్ వాళ్ళు మెను రోజుకు 2 కూరగాయలు పెట్టమంటారు. ఒక్క కూరగాయలకే బిల్లులు ఇస్తలేరు. 2 కూరగాయలు ఎడికేం తెచ్చి పెడతాం మేము మాకు గ్యాస్ లేవు. కట్టెల పొయ్యి మీద వండి కండ్లు మండి మాకు పొగ పోయి హెల్త్ ఖరాబ్ అయ్యి మేము ఇంటికాడ వండుకున్న మనం పట్టించుకున్న మానవులు లేదు. మా ఇంట్లో మేము కారం వేసుకొని తిన్నా సరే కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే పిల్లలకు మాత్రం మేము పప్పుచారు పోసి మంచిగా వేడివేడి అన్నం వండి పప్పుచారు పోసి గుడ్డిస్తాం. పొద్దున్న లేవగానే జావా పోస్తాం. ఇవాళ రేపు ఎవరి ఇళ్ళలో జావా ఉన్నా లేకున్నా గవర్నమెంట్ హై స్కూల్లో మాత్రం జావా ఖచ్చితంగా పోస్తాం. జావా పోసినందుకు మాకు ₹1 గిట్ట ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళు. ఇవ్వకుండా ఉన్నా ఒక్కరోజు జావా పోయకుంటే ఎందుకు వస్తలేదని అడుగుతలేదు. మాకు గ్యాస్ ఏడికంచి వస్తుంది, కట్టెలైనా ఏడికంచి వస్తాయి. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఇంతకు ముందుకు మేము సమ్మెలో సెప్టెంబర్ 28 తారీఖు సమ్మెలో కూర్చున్న సందర్భంగా మా టెంట్ కిందికి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండే, గవర్నమెంట్ ప్రభుత్వం లేకుండా. అయినా గవర్నమెంట్ ఏమన్నారు, కాంగ్రెస్ అధికారులు వచ్చి మీకు మేము 10,000 వేతనం ఇస్తామమ్మా, గుర్తింపు కార్డు ఇస్తాము, ఇన్ఫామ్ ఇస్తాము, మీకు మధ్యాహ్న భోజన పోలకు ఖచ్చితంగా 10,000 వేతనం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి గిట్ట 6 నెలలు అవుతుంది. అయినా 6 నెలల నుండి గిట్ట మాకు కమిషన్ పట్టించుకొని ఒక్కరోజు విద్యాశాఖ మంత్రినే గుర్తించి పెట్టలే. విద్యాశాఖ మంత్రి లేకుంటే మేము ఏడవయ్యి అడగాలి. మాకు ఆ విషయాలు అర్థం కాకుండా అసలు పోతే ఈరోజు మేము రోడ్ల మీద వచ్చి కూర్చోవడం జరుగుతుంది. డిఓ పోతే మాకు తెలియదంట, కలెక్టర్ అంటాడు మీరు నాణ్యమైన ఫుడ్ పెడతలేంటారు. నాణ్యమైన ఫుడ్ మేము ఈరోజు కలెక్టర్ గారు అంటుండు నాణ్యమైన ఫుడ్ పెట్టలేదని ఈరోజు తెలిసిందా? 22 ఏళ్ళ నుండి మేము పెట్టకుంటే ఎవరు పెడుతున్నారు? మేమే కదా నాణ్యమైన ఫుడ్ పెట్టింది. మేము పొద్దున్న లేచి 10 గంటలకు స్కూళ్ళకి వెళ్ళి వేడివేడి అన్నం వండి మేము పిల్లలకు అన్నం పెడతాం. అక్షయ పాత్రలో ఏ అర్ధరాత్రిలో లేచి పిల్లలకు వచ్చే వరకు అది అంటుకపోయినట్టు పాసిపోయినట్టు ఉంటుంది. మా దగ్గర ఫొటోస్ గిట్ట ఉన్నాయి. పురుగుల అన్నం పురుగుల కూర పెడతారు. అది నాణ్యమైన ఫుడ్ అంట. వేడివేడి వండి పెట్టి అన్నము అది
నాణ్యమైన ఫుడ్ కాదంట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు మాది డాక్టర్ గ్రూప్ మహిళలకే ఏదైనా పని విధానం కల్పిస్తున్నామని చెప్తున్నారు. మేము డాక్టర్ గ్రూప్ మహిళల నుండి వచ్చినాం. ఈరోజు మనం తొలగించాలని ఎట్లా అనుకుంటారు? తొలగించతలేమో అక్షయ పాత్రకి ఇస్తాము, మీ పిల్లలకు అన్నం వడ్డియాలి అంటున్నారు. మాకు ఇచ్చేది గుడ్డుకు 5 రూపాయలు, మాకు ఇచ్చే దాంట్లో మెనూ డబ్బులలోనే గుడ్డుకు దానికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాకు ఇచ్చే 3,000 ఇస్తే ఆ 3,000 ఇట్ట మాకు 9 నెలల నుండి 2,000 ఇస్తలేరు, 1,000 రూపాయలే ఇస్తున్నారు. గుడ్డుకే మళ్ళీ 2 రూపాయలు పోతాయి. మాకు ఇచ్చే 3,000లోనే 2 రూపాయలు పోతాయి. అంటే మాకు అదే 1,000 రూపాయలు ఇచ్చేది పెంచినమనే మాటనే, కానీ అదే విధంగా మాకు పెరుగుతుంది. ఇది మాకు ఇది గవర్నమెంట్ ఇట్లా ఉంటే బాగుండదు. మాకు దయచేసి ఏదైనా న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడ ఈడికెంచి ఇవ్వమని మేము చెప్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ఈరోజు రీలే దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దీక్షల సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మధ్యాహ్న భోజన కార్మికులు గత ఎన్నికలు రాకముందుకు గెలవక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వము 10,000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు. గతంలో 2,000 రూపాయలు వేతనము ఇచ్చి ఇప్పుడు ఆ పెండింగ్లో ఉన్నటువంటి 2,000 వేతనము ఎంబడే ప్రారంభించాలా, ఎంబడే ఆ జీవోను విడుదల చేసి ఆ 2,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 9-10 తరగతుల బిల్లులు, 6 నెలల బిల్లులు ఎంబడే తక్షణమే విడుదల చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా అనేక పోరాటాలకు రుద్దుత చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు, ఇవ్వాలి పెండింగ్ బిల్లులు మధ్యాహ్న భోజన కార్మికులకు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, జిందాబాద్ సిఐటియు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు, ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే. నశించాలి ప్రభుత్వ వంటి వైఖరి, ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మధ్యాహ్న భోజన ఐక్యత, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే. బియ్యం పెడతాడు, గుడ్డు ఇస్తానంటాడు, జావ పెట్టామంటాడు, జావ వయ్యమంటాడు, జావ వయ్యమంటాడు, బియ్యం ఇస్తానంటాడు.